హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. మా టీవీలో మెగా హిట్ సీరియల్ ఉన్న గుప్పెడంత మనసు అనేది ఫైనల్గా క్లోజింగ్ సెరమనీ దగ్గర పడింది. సో వాళ్ళందరూ కూడా ఫేర్వెల్ చెప్పుకుని ఈ సీరియల్ని ఇంకా మన నుంచి దూరం కాబోతున్నారు. మరి కొత్త సీరియల్తో వస్తారు. బట్ ప్రస్తుతానికైతే ఈ సీరియల్లో మెయిన్ లీడ్గా చేసిన ఉషా గారు అండ్ బాలాజీ గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో ఉషా గారు. హాయ్ అండి. హాయ్ బాలాజీ గారు. అంటే మీ ఇద్దరునే ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూస్తాం అనే మాట మీ ఇద్దరికి వాడవచ్చు యాక్చువల్గా. బట్ కాకపోతే మీరు కూడా చిన్నవాళ్ళే. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే అప్పటి నుంచి చూసిన మీరు ఎవరి కింద ఉన్నారనమాట. అంటే ఫేసుల్లో కానీ లేదంటే వయసు పరంగా వచ్చే ఏది కూడా మీకు కనిపించట్లేదు మాకు అయితే. అభిమానం. సో మరి అయితే ఇలాంటి అంటే ఈ సీరియల్లో మీరు కూడా కీలకమైన పాత్రలు పోషించారు. మరి ఫైనల్ గా ఎండింగ్ వచ్చింది సీరియల్. ఎలా అనిపిస్తుంది? గుప్పెడంత మనసు, జర్నీ ఆఫ్ గుప్పెడంత మనసు అంటే ఏం చెప్తారు? స్వీట్ మెమరీస్ మాట్లాడుకుందాం. మా క్యారెక్టర్స్ చాలా 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 మంచి క్యారెక్టర్స్. పాజిటివ్ ఈయన కంజపిస్తున్నారు. అంటే పాతకాలంలో రమణారెడ్డి, రేలంగి గారి కాలంలో ఒక ఎండుమిర్చి, ఒక చింతపండు రబ్బా ఇచ్చి ఇల్లు మెయింటైన్ చేయమంటారు. ఆ కైండ్ ఆఫ్ కంజపిస్తున్నారు క్యారెక్టర్ అయింది. నానేమో ఆబ్వియస్లీ జనరల్ గా పిల్లలు కష్టాలు అది. సో మా ఇద్దరు కాంబినేషన్ చాలా మంచి క్యారెక్టర్స్. ఇవి చాలా బాగా రన్ అయిన క్యారెక్టర్స్. అయితే మంచి విషయాలే మాట్లాడుకుందాం అన్నారు. అంటే చెడు విషయాలు కూడా ఏమైనా ఉన్నాయా? చెడు విషయాలు అంటే సీరియల్ అప్పుడు అయిపోతుంది అనేది చెడు విషయమే కదా. అది మీకే కాదు, అది మీకు కాదు, ఆడియన్స్ కూడా చెడు విషయాలు ఫీల్ అవుతున్నారు చాలా మంది. అప్పుడు అయిపోతుంది అని చెప్పి. ఇప్పుడు ఇప్పుడంతా మనసు ప్లేస్ లో మేము ఎవరిని ఓన్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. ఇంకోటి చెప్పాలి అంటే రక్ష గానీ మేం గానీ నిజంగా ఈ సీరియల్లో మేము ఏదో యాక్ట్ చేస్తున్నట్లేదు. అందరూ మా పిల్లలు, మా లైఫ్ లో జరిగిన స్టోరీలా అనిపించింది మాకు. మీకు అయితే బాలాజీ గారు, మీరు ఇన్ని సీరియల్స్ చేశారు, ఇన్ని మెగా హిట్ సీరియల్స్ చేశారు. గుప్పెడంత మనసు మీకు ఎందుకు స్పెషల్ అంటే ఏం చెప్తారు? బెంగాలీ సబ్జెక్ట్ అండి. బెంగాలీలో నుంచి తెలుగులోకి తీయాలనుకున్నారు. అనుకుని రిలయన్స్ వాళ్ళు ఫస్ట్ దీన్ని టేకప్ చేశారు. టేకప్ చేసిన తర్వాత రాజేంద్ర డైరెక్టర్ అయిన తర్వాత ఈ సీరియల్ అంటే ఆ సీరియల్ చూసిన తర్వాత 50 ఎపిసోడ్స్ అసలు మేము యాక్చువల్గా వచ్చేది. ఈ ఫాదర్ అండ్ మదర్ వచ్చేది. నేను చేయను అని చెప్పాను. ఎందుకంటే బాలాజీ అంటే ఎప్పుడు అయిపోయిందని అడుగుతూ ఉంటారు ఆడియన్స్. ఈ టార్చర్ నేను భరించలేను, అసలు వద్దులేండి బాబు చేయకంటే లేదు ఇది మారుస్తారు చేయండి అంటే అది క్యారెక్టర్ మీరు చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి అంటే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంకా సరే రాజేంద్ర గారు నాకు చిన్నప్పటి నుంచి సినిమా నుంచి అతను సినిమా పరిచయం. రాజేంద్ర చైరా బాలాజీ అని అంటే సరే ఓకే అన్నాను. రిలయన్స్ మేడం కూడా అప్పుడు వచ్చి చేయమంటే సరే ఓకే అన్నాను. కంపెనీ కూడా మంచి కంపెనీ, పెద్ద కంపెనీ. తర్వాత మా ఛానల్ అంటే అందరికీ ఇష్టం, ప్రియమైన ఛానల్. మనసులను హత్తుకునే ఛానల్ అంటది. అలాంటి ఛానల్లో నువ్వు చేయాలని చెప్పేసి ఒక తెలియకుండానే వస్తూ ఉంటుంది. అరే మిస్ అయిపోతామని చెప్పేసి. హలో ఉషా ఎవరు అడుగుతాం ఫస్ట్, ఎవరు నా పక్కన చేస్తారంటే ఉషా చేస్తాను. అబ్బా బాబా హ్యాపీ. మా ఇద్దరిది ఎలా ఉంటుందంటే నువ్వు ఇలా చేయి ఇలా చేస్తాను, నువ్వు ఇలా యాక్ట్ చేయి నేను ఇలా చేస్తాను, అలా చెప్పుకోవడం ఏమి ఉండదు. మేము ఫ్లోలో వెళ్ళిపోతాం, ఆటోమేటిక్ సింక్ అయిపోతుంది. ఎక్కడ నాన్ సింక్ ఉండదు. కొంతమంది అయితే టామ్ అండ్ జెర్రీ లా ఉంటది. మరి మీది ఎలా ఉంటది? మాది హ్యాపీ, హెల్దీ, స్మూత్. అంటే ఎక్కడ మేము యాక్ట్ చేస్తున్నాం, నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను అలాంటిది ఏమి ఉండదు. అది రియల్ గా అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇద్దరు సీనియర్ యాక్టర్లు పక్క పక్కన ఉన్నప్పుడు ఏంటంటే తెలియకుండా ఒక చిన్న పోటీ ఉంటది. ఈయన బాలాజీ ఇలా చేస్తుంది దానికన్నా బాగా చేయాలని మీరు, లేదు ఉషా ఇలా చేస్తుంది, హెల్దీ పోటీ. అదేనండి హెల్దీ కాంపిటీషన్. ఏంటంటే తను నేను నా పిల్లలు అందరిని కూర్చోబెట్టుకుంటున్నాను. అందరం సీన్ పేపర్ తెప్పించుకొని చదివి ఇలా చేద్దాం ముందే అనుకునేవాడు. అనుకుని ఉషా నువ్వు ఇలా చెయ్యి, రక్ష నువ్వు ఇలాగా అంటే నీకు కంఫర్ట్ ఎట్లా ఉంది, లేకపోతే ఆడు కొడుకులు ఇంకా ఇద్దరు కూతురు తేడాలా ఉంటే ఇట్లా చేసుకొని వెళ్దాం. అంటే ఇక్కడి నుంచి కొంచెం ఇలా రావాలి, ఇలా వస్తే మనం కొంచెం సీన్ ముఖ్యం కానీ మన ప్రయారిటీ ముఖ్యం కాదు. అదృష్టం ఏంటంటే అండి గుప్పెడంత మనసు సీరియల్లో ఏ ఆర్టిస్టుల మధ్య క్లాష్ లేదు. అందరం హెల్దీగా హ్యాపీగా షూటింగ్ చేసుకునేవాళ్ళం, హెల్దీగా వెళ్ళేవాళ్ళం. అయితే యాక్చువల్గా మీరందరంటే తెలుగు వాళ్ళు ముందు నుంచి పరిచయం ఉంది, ఇదంతా ఉంది. బట్ వసుధార ఏంటంటే ఆమె కన్నడ నుంచి వచ్చింది కదా, అనిపించలేదు. అంటే నేను అనేది ఏంటి నా క్వశ్చన్ కూడా, అంటే ఆమె కన్నడ నుంచి వచ్చింది కదా, అంటే కొంచెం ఇక్కడ ఉన్న ట్రెడిషన్స్ పరంగా కానీ లేదంటే క్యారెక్టర్స్ పరంగా కానీ లాంగ్వేజ్ పరంగా కానీ ఎలా ఉండేది? మీరేమైనా హెల్ప్ చేసేవాళ్ళ లేదంటే ఆమె నేర్చుకుంటాం ఇంట్రెస్ట్ ఉండేది? ఎలా ఉండేది అది? వసుధార అడిగేది చాలా క్యూట్ గా ఉంటుంది, ఏది అడిగినా చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది. అంటే ఇంకొంచెం ఎక్కువ చదువు అమ్మాయికి, ఇంకొంచెం సజెషన్స్ ఇద్దాం అన్నట్టుగా ఉండదు అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదైనా కూడా.
సో ఏదైనా ఉన్నా కూడాను అమ్మాయి పాజిటివ్ అని తీసుకునేది తప్ప నెగిటివ్ ఎందుకు ఇలా చెప్తున్నారు, మనకు చెప్పేది ఏంటి, వినచ్చా, అలా ఉండేది కదా. అమ్మాయి చాలా హెల్దీ, అంటే మిక్స్ అయిపోతుంది అమ్మాయి అందరిలోనూ, చాలా ఫ్రెండ్లీ నేచర్ కాబట్టి ఎప్పుడు అమ్మాయితో ఇబ్బంది రాలేదు. ఓకే ఓకే. మరి అయితే బాలాజీ గారు, మరి మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్, సినిమాలో చేశారు, సీరియల్స్ లో చేశారు, మరి ఆ ఎక్స్పీరియన్స్ అంటే సెట్లో ఎప్పుడన్నా ఎవరికైనా ఉపయోగపడేదా? అడిగితే సలహాలు ఇస్తారా, అడగకుండా ఇచ్చేవాళ్ళ, ఎలా ఉండేది, లేకపోతే మీరు ఎవరి దగ్గర నుంచి ఏమన్నా తీసుకునేవాళ్ళ? అడగకుండా ఇస్తాను, అడగకుండా సలహా ఇస్తారు. పిలిచి మరి చెప్తాను ఎందుకు ఇలా చేయిస్తేనే బాగుంటుంది, లాజిక్ ఉండాలి. మనం చెప్పేదానికి లాజిక్ ఉండాలి, మ్యాజిక్ చేయాలి. లాజిక్ మిస్ అవ్వకూడదు, మ్యాజిక్ చేయాలని చెప్తాను. ఎస్, ప్రతి ఒక్కరు అంటే ఎవరైనా కూడా హీరో హీరోయిన్ ఫస్ట్ ముఖ్యం. అవునవును. హీరోయిన్ అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎంతవరకు చేయాలి, మనం ఏం చేయాలని ఆలోచించి చేసుకోవాలి. ఆ సీన్ చూసేటప్పుడు ఆడియన్స్ అంటే ద టీవీ సీరియల్ ఇస్ ద న్యూస్ పేపర్, ఫిల్మ్ ఈజ్ ద లైబ్రరీ, బుక్ లైబ్రరీ. న్యూస్ పేపర్ ఏంటంటే ఈ రోజు చదువుతాము, ఆ రోజుతో అయిపోద్ది, దట్స్ ఎండ్ అయిపోద్ది. అలాగే టీవీలో వచ్చే ఈ సీరియల్స్ ఏంటంటే ఆ రోజు మనం ఎంతవరకు మెప్పించగలిగాము, ఎంతవరకు చేయగలిగాము ఏంటనేది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. ఆ కాన్సెప్ట్ లో ఎంతవరకు మనం తీసుకెళ్ళగలం, తీసుకెళ్తే ఆడియన్స్ చూస్తారు, ఆడియన్స్ చూసి దాన్ని రిసీవ్ చేసుకుంటారు అనేది మెయిన్ ఐడియాలజీతోనే మేము కానీ అందరం కానీ ముందుకు వెళ్తాం. అది ఏంటంటే మనం అక్కడి నుంచి వచ్చినాం, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి, లేదా పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర నుంచి, పెద్ద పెద్ద సంస్థల దగ్గర నుంచి వచ్చినాను. హౌ టు యాక్ట్, వై టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, వై, ఎందుకు నుంచోవాలి, దేనికి నుంచోవాలి, ఎలా నుంచోవాలి, ఏమి చెయ్యాలి అనేది మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం. అబ్జర్వేషన్, అలా నేర్చుకున్నవి ఇప్పుడు మనకు ఉపయోగపడడం కాకుండా నెక్స్ట్ జనరేషన్కి అది మనం ఇస్తుంది. అంతే. నేను కానీ ఉష కానీ మా లాంటి వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ ఏంటంటే మనం చేయాలి. ఎస్, మన రక్తంలో ఇది అలా ఉండిపోయింది, అంతే, చెయ్యాలి, చెప్పాలి. అయితే ఇట్లా చేయడం వల్ల ఏంటంటే అది రిసీవ్ చేసుకుంటారు. నేను చాలా సీరియల్స్ చేశాను, అంతరంగాలు కానీ, లేకపోతే చాలా పవిత్ర బంధం కానీ, తర్వాత మా టీవీలో ఇంతకుముందు మెగా హిట్ సీరియల్స్ చాలా ఉన్నాయి. అలాంటి సీరియల్లో వాటన్నిటినీ దాటుకొని వెళ్ళిపోయింది. అంటే ఏ సిగ్మెంట్ ఆ సిగ్మెంట్. ఈ గుప్పుడంత మనసు అనేది మనసులో ఎందుకు చొచ్చుకుపోయిందంటే మామూలుగా ఉండే క్యారెక్టర్స్ కాకుండా ఒక నూతనత్వంగా కాలేజీ అట్మాస్ఫియర్, లేకపోతే ఒక డిఫరెంట్ స్టైల్లో తీసుకొచ్చి అక్కడ ఉండే ఒక అమ్మాయి, ఒక ఫాదరు, ఒక ఆ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ, అట్లా ఎలా తీసుకెళ్ళాలని చెప్పేసి తీసుకెళ్ళారు. అది జనాలకి బాగా ఆకట్టుకుంది. ఇందులో వైలెన్స్ ఎక్కడ కనబడదు, ఇట్స్ ఏది రివర్స్ ప్లే ఎక్కడ కనబడదు, రివర్స్ ప్లే ఎక్కడ స్మూత్గా ఒక ఫ్యామిలీలో జరిగేది, ఒక ట్రావెలింగ్ అనేది, ఎడ్యుకేషన్ అనేది మెయిన్ అనేది పెట్టుకున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు ఇటే అసలు యాక్చువల్గా అయితే ఈవేళ నేను వచ్చామని కాదండి, బళ్ళారి ఒక మీటింగ్ ఉందంటే మన వాళ్ళకి మీటింగ్ వెళ్ళా. మీరు చెప్తా నమ్మరు, అక్కడ టెంపుల్, దుర్గామాత టెంపుల్కి వెళ్తే సో మెనీ పీపుల్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, గుప్పుడంత మనసు వచ్చి ఫోటోలు తీసుకోవాలంటే ఇప్పటికీ అయిపోతుందట కదా, ఎందుకు అయిపోతుంది, సెకండ్ చేయొచ్చు కదా, కంటిన్యూ చేయొచ్చు కదా అంటే ఓకే వస్తారండి, ఒకటి అయిపోతే ఇంకోటి స్టార్ట్ అవుతుంది. నన్ను ఇప్పటికీ వసుధారమ్మే అంటారు, వసుధారం వచ్చింది ఏమంటే మీరు ఎందుకు కనిపించట్లేదు ఇప్పుడు, చాలా అమ్మాయి నన్ను కొంచెం పక్కన పెట్టింది కొన్ని రోజులు. అయితే బాలాజీ గారు యాక్చువల్గా ఇప్పుడు ఉష గారు మాట్లాడినా, బయట ఆడియన్స్ మాట్లాడినా, ఎవరైనా కూడా రక్ష అనే పేరు మర్చిపోయి అందరూ వసుధారని వేస్తున్నారు. ఆవిడ రియల్ లైఫ్ కూడా అలా మార్చుకోవాల్సి వస్తేమో. సో మరి అంటే వసుధార అంటే ఇంతగా హౌస్ హోల్డ్స్ లో ఎంతగా కనెక్ట్ అయిపోయిన క్యారెక్టర్, మరి మీకు అంటే ఒక ఫాదర్ కింద చేస్తున్నప్పుడు ఆ బాండింగ్ అనేది ఎలా ఉంటుంది, ఒక కో యాక్టర్ కింద ఉంటుందా, లేదంటే కనుక డాక్టర్ గానే ఉంటుంది? అమ్మాయి కూడా వచ్చి ఆప్యాయంగా అమ్మని పలకరించినట్టు, నాన్న పలకరించినట్టు పలకరిస్తుంది. డాక్టర్స్ లేరు, డాక్టర్స్ లేకపోతే సీరియస్ లో చేసేప్పుడు ఎందుకో నాకు అలాగా మంది డాక్టర్లు ఉన్నారు, చాలా మంది డాక్టర్స్ వచ్చారు, ఒక్కొక్క సీరియల్ కి ఒక్కొక్క డాక్టర్. ఈ డాక్టర్ ఏంటంటే కొంచెం లాంగ్ రన్ లో అప్పుడు ఏంటంటే నాకు ఆ ఫీలింగ్ నేను చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను. కూడా అలాగే
మాట్లాడతాను, ప్రతి ఒక్కరితో అలాగే ఉంటాను. అలాగే వాళ్ళకి చెప్తా ఉంటాను, ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పి. ఏదైనా సీన్ చేసినప్పుడు ఫస్ట్ ఏంటి అగ్రెసివ్ క్యారెక్టర్. ఒక కూతురును కూడా బయటికి వెళ్ళిపోమని అంటే ఒక పౌరుషం గల ఎథిక్స్తోని ఎవరు కాదు, సంబంధం లేదు, నేను రూపాయి సంపాదించిన కూడా రూపాయలోనే బతకాలని చెప్పేసి, నేను ఆడపిల్లకి నాకు పుట్టింది కాబట్టి, మాకు పుట్టింది కాబట్టి తనని పెళ్లి చేసి పంపించాలని చెప్పేసి. తల్లికి ఎలా ఉంటుందంటే కూతురు తాలూకు ఆలోచనలు లేకపోతే పిల్లల తాలూకు ఆలోచనలు బట్టే తల్లి వెళ్తా ఉంటాం. యాక్చువల్ నా క్యారెక్టర్ కూతురికి ఫుల్ గా సపోర్ట్ చేసే చేసే క్యారెక్టర్. అమ్మాయి చదువుకోవాలి అంటే నేను ఎలా ఉంటానంటే పెళ్లి చేసుకున్న అమ్మాయి హౌస్ వైఫ్ లాగా ఇంట్లో కష్టాలు పడుతూ ఉండకూడదు. అమ్మాయి చదువుకోవాలి, తన ఇండివిజువల్ తను డిపెండ్ ఒక సెల్ఫ్ గా తను ఎదగాలి అని కోరుకునే అమ్మ. సో అలా నేను ఎంకరేజ్ చేస్తాను అనమాట వసుధాని. అయితే మొత్తానికి అంటే గుప్పుడంత మనసు మొత్తంలో ఎంతసేపు విన్నా కూడా వినాలనిపిస్తూనే ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఏదైనా ఎండింగ్, ఇంతకుముందు వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టు ఏదైనా ఎండింగ్ అనేది కొత్త బిగినింగే కాబట్టి. బట్ ఫస్ట్లీ ఏంటంటే ఇంతకాలం మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు, ఇప్పుడు ఒక ఎమోషనల్ నోట్లో ఎండ్ అవుతున్నా కూడా ఇంతకాలం ఎంటర్టైన్ చేశారు కాబట్టి టీం మొత్తానికి థ్యాంక్స్ చెప్పాలి. సో మీ ఇద్దరు కూడా ఆ సీరియల్లో అద్భుతంగా నటించి మమ్మల్ని మెప్పించారు కాబట్టి మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ ఏంటంటే జనరల్గా ఆడియన్స్ కూడా చెప్పేది అంటే ఆడియన్స్ కానీ మనకు కానీ ఒక సీరియల్ వచ్చిందంటే ఆ సీరియల్ మహాభారతం ఎంతమంది సీరియల్, మహాభారతం ఎంతమందికి అందులో క్యారెక్టర్స్ గుర్తున్నాయి కానీ ఎస్ అంటే పర్సనల్గా ఆర్టిస్ట్ దానికి పేర్లు గుర్తుండవు. ఎప్పుడు పిలిచిన ఆ పేరే పెట్టి పిలుస్తాను. నన్ను అందరూ ఏ సీరియల్ జరిగితే ఆ సీరియల్ తాలూకు పేరే ఎక్కువ, అది జరిగే వరకు అదే పెరుగుతుంది. అది వన్స్ పక్కకి వెళ్ళిపోయిందని చెప్పాను కదా న్యూస్ పేపర్లో, అది వెళ్ళిపోతే దాన్ని కనుమరుగైపోతే మళ్ళీ కొత్త క్యారెక్టర్ తాలూకా అదే ఆ పేరే వస్తాయి. ఏదైనా కూడా గుప్పిడంత మనసు ఇలాగా అంటే ముగియడం అనేది ఆడియన్స్కి చాలా బాగా డిసప్పాయింట్. ఆడియన్స్కి డిసప్పాయింట్. వాళ్ళు ఇంకా చూస్తానే ఉంది, ఏమో సీక్వెల్ వస్తుందేమో, సీక్వెల్ రావచ్చు, మళ్ళీ దాని మించిన మరో మెగా హిట్ సీరియల్ తో కూడా రావచ్చు. అదే పేరుతో సీక్వెల్ వచ్చినా మా టీవీ ఈజ్ నోన్ ఫర్ ద మెగా హిట్ సీరియల్స్ కాబట్టి వీళ్ళ సీరియల్ ఇంకోటి ఎటో వెళ్ళిపోయిన మనసులో చేస్తాను. అవును, అందులో ఒక టైప్ క్యారెక్టర్ తాగబోతూ, ఇందులో ఒక టైపు అలాగే చేస్తాను ఉంటాం. అందులో కూడా డాక్టరే, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.